మాట్లాడేస్తాను. ఈ మద్యం పాలసీ గురించి ఏం చెప్తారు? ఎందుకు అన్ని బ్రాండ్లు ఇచ్చారంట, మరి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టారు, మద్యం నాణ్యమైన మద్యం పోస్తున్నామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది అయితే చాలా ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. నాకు తెలిసి దానిపైన ఏదో కాషన్ ఉంటుంది, అది కూడా తీసేయచ్చు, హెచ్చరిక కూడా తీసేయచ్చు. అందుకే సార్ ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్యశ్రీ ఇవ్వడం మానేశారు మంత్ తాగడం వల్ల. అలా మీరు చెప్పినట్టు అమాయకంగా అడుగుతారు కదా, యాజ్ యూజువల్గా అలాగే అడగండి మీరు. ఎందుకంటే లెక్కర్ బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఆదాయ వనరు ఏమైనా ఉద్ధరించి ఊళ్ళారంటే ఈ బడ్జెట్లో ప్రయోజనం పెడతారు సార్. కంపారిజన్ చూద్దాం ఒకసారి. రాష్ట్ర ఖజానాకి సంపద సృష్టిస్తాం అని చెప్పి దగ్గర నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీని ఇంకొంచెం ఇంప్రూవ్డ్ వెర్షన్స్ లో ఈ బ్రాండ్లన్నీ తీసుకొచ్చి అలా గోవిందప్ప మీద కేసేయడం కాదు, గోవిందప్ప చేసిన పని ఏం కేసు పెట్టారో తెలుసా మీకు? బ్రాండ్లు రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నందుకు లంచం తీసుకున్నాడట. మంచి అలాంటి కామెడీ మనతో కాదు. సో ఇక్కడ మీకు ఇటు తిప్పి మద్యం పాలసీ వల్ల సస్టైనిటీ అంటే నేను ఎందుకు మీరు అమాయకంగా అంటే అనితమ్మ గారు చెప్పారు, ప్రభుత్వం డబ్బులు ఇస్తే మీరు మద్యం తోతున్నారా అని. భలే పాయింట్ చెప్పారు. అవును, ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఆ డబ్బులతోనే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని అన్నారు. మరి అదే ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు కదా, రేట్లు మరి సంక్షేమాలు ఎందుకు ఇవ్వట్లేదు? అదే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సెక్రటరేట్ దగ్గర చెట్టుకు డబ్బులు కాసి ఇదేం లేదు కదా ఆయన ప్రభుత్వంలో. అలాగే చంద్రబాబు గారికి అంతకన్నా లేదు. క్వశ్చన్ వాళ్ళే, ఆన్సర్ వాళ్ళే, వెతికితే కరెక్ట్ గా కనిపిస్తుంది వాళ్ళ దగ్గర. మనం ఎక్కడికి వెళ్ళక వాళ్ళ దగ్గర వాళ్ళకే ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఈ ప్రాసెస్ లో మహేష్ చెప్పినట్టు బక్రా పవన్ కళ్యాణే. ఎందుకంటే నీతో ఏది కాదు, నాకున్నావు ఒక మాటకి 2%, తర్వాత ప్రాణాలకు తెగించి నీ అంతటి నువ్వు సొంత పెత్తనాలు పెట్టినప్పుడు 5 నుంచి 6%. పోను మమ్మల్ని కలిసిన పాపానికి ఏంటి ఇటు తిరిగి 6.1%కి ఎంతకు వచ్చారు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి గమనించండి, అస్సలు ఎందుకు పనికిరాని బీజేపీకి 0.83%. తెలుగుదేశం ఎత్తుకెత్తుకోగానే మనం ఉద్ధరించడానికి ఎక్కడి నుంచి గెలుస్తారో కూడా ఎవరికి అర్థం కాదు. ఆ సత్యాగారు ఎవరో ఆయనే తెలియదు నిజంగా, కానీ గెలిచాడు అక్కడ ఆ ధర్మంలో మా కేతిరెడ్డి కడుపు కొట్టి. మీరు ఇలాంటి మిరాకల్స్ ఓన్లీ అప్పుడే జరుగుతాయి. ఇప్పుడు ఇందులో మీరు ఓవరాల్ గా 100% ఓటింగ్ అనుకోండి సార్. 4 దశాబ్దాలు ఉన్న తెలుగుదేశానికి ఇప్పటికీ 40% ఓటు బ్యాంక్. అలాగే ఒకే ఒక డెకేడ్ కంప్లీట్ చేసిన వైఎస్ఆర్సీపీకి స్టిల్ 40% ఓటు బ్యాంక్. కరెక్ట్. గెలిపోవటం కత్తి. ఇప్పుడు ప్లే చేసేది ఏంటి? యాండింగ్ ఎమర్జీ అంటే 10% ప్రజలు నాకేంటి తెలియదు కొట్టేద్దాం అన్నది ఒకటి. రెండోది ఈ జనసేన, ఈ బీజేపీ, కడుపు కొట్టడానికి వచ్చిన కాంగ్రెస్, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు 20-10% ఉంటాయి మీరు కూడుకుంటే. ఈ 20% గేమ్ చేయడంలో ఈ 10ని దొడ్లో కట్టినట్టు కట్టేశారు వీళ్ళని, ఎక్కడికి తప్పించుకోవడానికి లేకుండా. సో దానివల్ల వచ్చిన ఉపద్రవం ఏమైంది? 40-50 పెంచుకోవడానికి అర్హత సంపాదించి యుద్ధంలోకి దిగారు. ఆ మిగిలిన 10%లో ఏ గుడ్డ చీరలు పడినట్టు ఎవడు ఏ బటన్ నొక్కినా వాళ్ళకి అడ్వాంటేజ్ క్రియేట్ అయ్యేలా చేసుకోవాలి.